హాయ్ అండి జాన్వి గారు. హాయ్. నమస్తే. నమస్తే అండి. నేను ఇంటర్వ్యూ చేస్తున్న యంగెస్ట్ ప్రొడ్యూసర్ మీరేనేమో. ఐ డోంట్ నో అబౌట్ దట్ బట్ మేబీ ఉండొచ్చు. ప్రొడక్షన్ అనగానే అది చాలా ప్రెజర్ అంటారు కదా, మీరు దాన్ని ఈ ఏజ్లో దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? ప్రెషర్ అంటే ఏమైనా వర్క్లో ఉంటుంది కదండి. ఇప్పుడు ఎక్కడైనా వర్క్ చేస్తే ఇంకేమైనా ఫీల్డ్లో వర్క్ చేస్తే కూడా సేమ్ ప్రెషర్ అంటే ప్రెషరే ఉంటుంది. ఈ 20sలో అదే మా జాబ్. ప్రెషర్ చేసుకొని వర్క్ చేసుకొని ఒక పేరు చేసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి, అంతే కదా. సో నార్మలే. ఇదివరకు కూడా మీరు సినిమా సెటిల్కి వెళ్ళుండేవారు కదా. అవును. మీ మీ బ్యానర్లు చేస్తున్న సినిమాలకి సెట్కి వెళ్ళి సరదాగా చుట్టి వచ్చేసేవాళ్ళేమో. కానీ ఇప్పుడు ఒక యాజ్ ఏ ప్రొడ్యూసర్గా సెట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించేది? సో నేను ఫ్రంట్ ఎండ్ వచ్చి ఇదే ఫస్ట్, బట్ బ్యాక్ ఎండ్లో నేను ప్రీవియస్ ప్రొడక్షన్స్ కూడా చూసుకున్నాను. సో కుబేరా చూశాను, దట్స్ ద మెయిన్ బిగ్ ప్రాజెక్ట్ టు సీ. సో సెట్ ఎలా ఉంటుందండి, కేవాటిక్గా ఉంటుంది, ఒక మెథడ్ ఉంటుంది ఆ మ్యాడ్నెస్కి. అది కరెక్ట్గా పట్టుకొని దానికి ఎంజాయ్ చేసి చేసుకుంటే ఇట్స్ అ గుడ్ సెట్. డిసిప్లిన్డ్ గుడ్ సెట్ రన్ చేయడం అండ్ వాట్ వీ రిక్వైర్ అది తీసుకోవడం, దట్స్ ఆల్. కానీ ప్రొడ్యూసర్ల సెట్లోకి అడుగు పెడితే ఎక్కువ వేస్టేజ్ అక్కడ అదే కనిపిస్తుంది. కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. సో అదే చూస్తూ ఉంటాము. ఒక ఈగిల్ ఐ విజన్ అయిపోయింది ఇప్పుడు ఓవర్ టైమ్ కుబిరా అంతా చేసి కూడా, బికాజ్ దట్ వాస్ సో బిగ్. దాని తర్వాత దెన్ సీయింగ్ హియర్, సో ద లాట్ ఆఫ్ డిఫరెంట్, ఎవ్రీ సెట్ ఒక డిఫరెంట్ వైబ్లో ఉంటుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్టేజ్ ఉంటాయి, డిఫరెంట్ లెర్నింగ్స్ ఉంటాయి. సో ఎవ్రీ సెట్కి ఎవ్రీ డే వెళ్తే నేను ఒక కొత్త థింగ్ నేర్చుకొని వస్తాను. లవ్ స్టోరీ కూడా మీరు వర్క్ చేసినట్టున్నారు. నేను లవ్ స్టోరీ కొంచెం లేటర్ జాయిన్ అయ్యాను. నేను అప్పుడు నా ఎడ్యుకేషన్ ఫినిష్ చేస్తున్నాను. లవ్ స్టోరీ, కుబేరా, యా, ఈ 2 సినిమాల నుంచి ఏం నేర్చుకున్నారు? ఈ పర్లేదు నేను హ్యాండిల్ చేయగలను అన్న కాన్ఫిడెంట్ అయితే వచ్చిందా ఈ 2 సినిమాలు? 100% వచ్చిందండి. వాట్ ఎవర్ లైఫ్ త్రోస్ ఎట్ మీ నేను చేసుకోవచ్చు, ఆ ఒక ఎంకరేజ్మెంట్ 100% వచ్చింది. See, I have one thought. నేను ఎప్పుడైనా వాట్ ఎవర్ ఐ డూ, మా ఎడ్యుకేషన్ ఉండొచ్చు, పర్సనల్ లైఫ్, వర్క్, ఎక్కడైనా సక్సెస్ ఫెయిలియర్ ఆఫ్ కోర్స్ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. బట్ నేను వెనక చూసి వాట్ ఐవ్ డన్ దాంట్లో నా 100% ఇచ్చానా లేదా, అదే నా టెస్ట్ పర్సనలీ. సక్సెస్ అయిన తర్వాత కూడా ఐ డెంట్ గివ్ మై 100% అని నేను హ్యాపీ ఉండను. సో అది ఒక నేర్చుకున్నాను, దట్ ఇఫ్ యూ గివ్ యువర్ బెస్ట్, నో మ్యాటర్ వాట్, అట్లీస్ట్ యూ ఆర్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ ఫర్ యూ. అది నేర్చుకున్నా మెయిన్. ఇంకా హౌ టు హ్యాండిల్ వర్క్, టెక్నికల్ థింగ్స్ అవంటే ఆబ్వియస్లీ ఎవ్రీ డే ఎవ్రీ ఫిల్మ్ టీచెస్ యూ సంథింగ్ ఎల్స్. సచ్ బిగ్ డైరెక్టర్స్, నాకు ఆ అవకాశం దొరికింది టు వర్క్ విత్ బిగ్గెస్ట్ ఆఫ్ డైరెక్టర్స్, గుడ్ డైరెక్టర్స్. సో రోజు ఏదో ఫిల్మ్ స్కూల్ లాగా అయింది నాకు. ఎవ్రీ మూవీ ఒక ఫిల్మ్ స్కూల్ లాగా ఉంది. ఇంతకీ ఏం చదువుకున్నారు? నేను ఎకనామిక్స్ చదువుకున్నా, దెన్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ చదువుకున్నా మాస్టర్స్లో. సో వేరీడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అంత నేర్చుకొని వచ్చా. అంటే ఫ్యూచర్లో ఎలాగా ప్రొడక్షన్ చూసుకోవాలి అనుకునే ఆయా సబ్జెక్టులు, ఎకనామిక్స్, మార్కెటింగ్ అలాంటి లేదు. ఐ ఆల్వేస్ చిన్నప్పటి నుంచి తాతగారు చూశాను ఈ ఫీల్డ్లో, మళ్ళీ నాన్నగారు చూశాను, మళ్ళీ అంకుల్ కూడా చూశాను. సో అఫ్కోర్స్ తెలుసు ఫిల్మ్, నాకు ఇంట్రెస్ట్ అంటే ఉంది, బట్ ఏం చేయాలి అలా ఇంట్రెస్ట్ ఏం ప్లాన్గా లేదు. నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్ తీసుకొని అండర్స్టాండ్ చేసి అవకాశం వచ్చింది చేసుకున్నా. 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, ఎందుకు ప్రొడక్షన్? ఇంట్రెస్ట్ బెస్ట్ అక్కడే వచ్చింది. టెక్నికల్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో వెరీ హై ఇన్ ద 24 క్రాఫ్ట్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కమెండబుల్. ఆ హార్డ్ వర్క్, ఆ నాలెడ్జ్, అది నేర్చుకోవడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ న్యాక్ ఫర్ ఇట్, అది రావాలి మీకు కూడా. సో నాకు పైసలకి న్యాక్ ఉంది, సో ప్రొడక్షన్ చేసుకున్నా. ఈ 24 క్రాఫ్ట్స్ ఏంటి, ఏ క్రాఫ్ట్స్ ఏం పని చేస్తుంది, ప్రీ ప్రొడక్షన్లో ఏం చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్లో ఏం చేయాలి, ఇదంతా చదువుకుని తెలుసుకుని 100%. నా నాన్నగారు అలౌ చేయరు, లేకపోతే అలా ఏం లేదు. మా దగ్గర ఇక్కడ ఫుల్ నాలెడ్జ్ 100% కంప్లీట్ 360 డిగ్రీ వ్యూ లేదంటే మీకు చేయనియరు పని. అది వెరీ పర్టిక్యులర్గా ఉంటారు వాళ్ళు. సో నేర్చుకొని యూ నో ఎవ్రీథింగ్, ఎగ్జామ్ తీసుకొని మళ్ళీ అలౌ చేశారు. సో వెరీ పర్టిక్యులర్గా ఉంటారు. ఎలాంటి ఎగ్జామ్?
క్వశ్చన్ అడుగుతారు, కొంచెం ఎక్స్పీరియన్షియలీ పెట్టేస్తారు, ఆ సిచ్యువేషన్ లో ఎలా సాల్వ్ చేస్తారు చూస్తారు. సో మెరిటోక్రసీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్లీ. ఓకే. సో మీరు కరెక్ట్ గా చేసి ప్రూవ్ చేస్తే హీ లెట్ టు డూ సంథింగ్ మోర్, అండ్ దట్స్ ఆల్వేస్ బిన్ ద కేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అంతా నేర్చుకొని వచ్చా, అందరు హెల్ప్ చేశారు, మా ఇండస్ట్రీ వాళ్ళు బాగున్నారు. సో దే రియలీ సపోర్టెడ్, క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేశారు, నేర్పించారు అందరూ. సో ప్రొడ్యూసర్గా పెద్ద టాస్క్ ఎక్కడంటే పేపర్ మీద ఒక బడ్జెట్ వేసుకుంటాం, అది ఫినిష్ అయ్యేసరికి ఈ బడ్జెట్కి ఫినిష్ అయ్యే అమౌంట్కి అసలు ఎక్కడా పొంతన ఉండదు. ఒకవేళ నిజంగానే అనుకున్న బడ్జెట్కి సినిమా పూర్తి చేస్తే అది మీ ఫస్ట్ సక్సెస్ 100% కదా. ఈ జర్నీలో మీరు వేసుకున్న బడ్జెట్కి సినిమా బడ్జెట్కి ఏమైనా క్లాష్ వచ్చిందా? జనరలీ ఈ బిజినెస్ ఎలా ఉందంటే పీపుల్ మేనేజ్మెంట్ ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా వాట్ ఎవర్ యూ డిసైడ్, ఒక పేపర్లో మీరు ఏమైనా పెడతారు, దానికి ఇక్కడక్కడ తేడా అంటే వస్తుంది. దట్స్ నాట్ ఏమైనా బిజినెస్లో వస్తుంది డెఫినెట్లీ, బట్ దీంట్లో లాట్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. అది మీ చేతిలో నెసరీగా ఉండదు. ఇప్పుడు వాన పడుతుంది, మీ షూట్ క్యాన్సిల్ అవుతుంది, ఏం చేయొచ్చు? అది మీరు ఎక్కడైనా ప్రెడిక్ట్ చేయలేరు. ఇప్పుడు ఎంత వాన పడింది లాస్ట్ 3 months, దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ దట్ మీ మైండ్లో ఉండవు, బట్ దే ఆర్ వేరియబుల్ కదా. సో చిన్నగా అంటే తేడా ఎవరికైనా వస్తుంది, బట్ హౌ వెల్ డిడ్ యూ స్టిక్ టు యువర్ +10 -10 అవి ఉంటాయి కదా అందరి దగ్గర, మా సెట్ ఆఫ్ నంబర్స్. అదే కుబేరాకి వర్క్ చేశారు, లవ్ స్టోరీకి వర్క్ చేశారు, పోనీ ఆ సినిమాలు చూసుకుందాం. ఆ సినిమాలు కూడా అనుకున్న బడ్జెట్ని క్రాస్ అయ్యాయా, లేదంటే స్టిక్ ఆన్ ప్లస్ ఒక కరెక్ట్ స్పేస్లోనే ఉన్నాయి అలా చెప్తా. సో నథింగ్ టూ డిఫికల్ట్ ఆర్ ఆల్ కంటింజెన్సీస్ ఉంటాయి కదా. కానీ శేఖర్ కమ్ముల గారి వర్కింగ్ స్టైల్ చాలా వేరుగా ఉంటుంది. ఆయన ఎప్పుడు బడ్జెట్ల గురించి లెక్కలు వేసుకోరు, షెడ్యూల్ గురించి పెద్దగా ఆయన దగ్గర, ఎందుకంటే ఎప్పుడు ఏమనిపిస్తే అదే చేస్తారు, రీషూట్లు జరుగుతుంటాయి. ఇదంతా చూసినప్పుడు ఆ 2 సినిమాల సెట్లో ఏమనిపించదు మీకు? ఇట్స్ వర్త్ ఇట్ అండి, వర్త్ ఇట్. ఆయన క్రియేటివ్ మైండ్ ఈజ్ ఒక క్లాస్ అపార్ట్ చెప్పొచ్చు. నాకు ఆల్మోస్ట్ లైక్ ఫుల్ కుబేరా ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ట్రావెల్ చేసా ఆయనతో. సో అది ద వే హీ ఈజ్ ఆన్ అ సెట్, ఆయన సీన్ ఎలా విజువలైజ్ చేస్తారు, ఎలా రాస్తారు, ఎలా విజువలైజ్ అవుతుంది, దాంట్లో ఒక ప్రాసెస్ ఉంది, అండ్ ఇట్ ఈస్ వెరీ రెస్పెక్టబుల్ ప్రాసెస్. దాంట్లో చిన్న ఇక్కడక్కడ తేడా ఉంటే ఆ స్టెప్పింగ్ ఇన్ ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ టు డూ, బికాజ్ ఆయన విజన్ అల్టిమేట్లీ, మా విజన్ లేదు, దట్స్ హిజ్ ఫ్యూచరిస్టిక్ థాట్, అండ్ వెన్ యూ సీ ఇట్ ఆన్ స్క్రీన్ అంతా వర్త్ ఇటే ఉంటుంది. బికాస్ కుబేరా వాజ్ వర్త్ ఇట్, యూ సా ఇట్, అండ్ ఎవ్రీ ఫ్రేమ్ హ్యాస్ అ సర్టన్ మీనింగ్. అది మాకు అప్పుడు తెలివి మేబీ ఉండదు, బట్ వీ హ్యావ్ టు ట్రస్ట్ ద డైరెక్టర్ అండ్ హిస్ విజన్, అండ్ దాట్స్ హౌ వీ గో. ట్రస్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. మా క్రియేటివ్ ఫీల్డ్లో ట్రస్ట్ లేదంటే యూ కాన్ డూ మచ్. సో ఇట్స్ బిలీఫ్ అండ్ ట్రస్ట్. కుబేరా టాపిక్ వచ్చింది కాబట్టి తెలుగులో చాలా బాగా ఆడింది, మంచి నెంబర్స్ వచ్చాయి ఇక్కడ. కానీ ఒక తమిళ హీరో తీసుకొస్తే తమిళ్లో ఎక్కువ ఆడాలి కదా, తమిళ్లో బాగా చూడాలి కదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? తమిళ్లో ఎందుకు చూడలేదు సినిమా? ఐ థింక్ సో ఫిల్మ్ అంటే బైలింగ్యువల్ ఉంది డెఫినెట్లీ. మేబీ సమ్వేర్ దెర్ వాజ్ అ ల్యాక్ ఆఫ్ రీచ్ ఆర్ కమ్యూనికేషన్ సమ్వేర్. నేను అంతా ఎప్పుడు అనుకోలేదు దాని గురించి, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ వరల్డ్ వైడ్ ఆడింది. ఇట్స్ నాట్ జస్ట్ తెలుగు, ఆఫ్ కోర్స్ అవుట్ పర్ఫార్మ్డ్ ద తెలుగు వర్జన్, బట్ వరల్డ్ వైడ్ కూడా ఇట్ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ రెస్పాన్స్, వెరీ యునానిమస్ రెస్పాన్స్. కొన్ని మూవీస్కే చూస్తాం అంత యునానిమస్గా దిస్ ఇస్ ఇట్ అని చెప్తాం. సో ఆల్వేస్ దేర్ సమ్ మిక్స్, ఎక్కడో మిక్స్డ్ వస్తుంది, బట్ దిస్ వన్ హ్యాడ్ లైక్ మెజారిటీ లవ్. సో తెలుగులో చాలా వరకు రివ్యూలు అన్ని 3+, which was very surprising and very హ్యాపీ ఫీల్ అయ్యాము అది చూసి, బికాజ్ అది ఒక లాట్ ఆఫ్ లవ్ వెళ్ళింది ఆ మూవీ చేయడానికి, అండ్ లాట్ ఆఫ్ ఇమోషన్స్ వెళ్ళాయి, బికాజ్ ఆ ఫ్రేమ్లో మీరు ఫీల్ చేయొచ్చు ఆ ఎమోషన్స్. ఆ కనెక్ట్ వచ్చింది, విచ్ ఇస్ ద శేఖర్ కమ్ముల ట్రేడ్ మార్క్. సో వీఆర్ వెరీ హ్యాపీ, అది అందరికి ఫీల్ అయింది, అందరు కనెక్ట్ అయింది. సో మెజారిటీగా కనెక్ట్ అయింది, దట్స్ హౌ ఐ ఫీల్ అబౌట్ ద ఫిల్మ్. పైగా ఇంకోటి ఏంటంటే శేఖర్ కమ్ముల గత సినిమాలతో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ మేకింగ్ కానీ, ఆ క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కానీ, ఆ సీన్స్ ప్రజెంటేషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆయన కూడా యాక్షన్ పెద్దగా ఎప్పుడు టచ్ చేయరు ఆయన, కానీ ఈ సినిమాలో ఆయన యాక్షన్ కూడా టచ్ చేస్తారు. అది కూడా ఆయన స్టైల్ ఆఫ్ న్యాచురల్ వేలో, ఇన్ హిజ్ ట్రేడ్ మార్క్ వేలోనే అన్ని టైప్స్ ఆఫ్ ఎమోషన్స్,
ఒక లిల్ బిట్ ఆఫ్ అ కమర్షియల్ మీట్ అండర్స్టాండ్ చేసి హీ డిడ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అదే వీ కాంట్ ఇమాజిన్, ఆయన బ్రెయిన్లో ఏమవుతుంది అది మేము ఎప్పుడు ఇమాజిన్ చేయలేము. ఎవ్రీ మార్నింగ్ సెట్కి వెళ్తే సార్ చూస్తాను, ఇవి ప్లాన్ ఉంది ఈ రోజు తీయమని చూస్తాను, బట్ సార్ మైండ్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది విచ్ అస్సలు అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది అందరికీ, బీట్ ది యాక్టర్స్, బీట్ ద సెట్ యూనిట్, ఎవ్రీబడి. అండ్ వాట్ హీ డస్ బై ద ఎండ్ ఆఫ్ ద డే, ఎవ్రీ డే ఇంటికి వెళ్తే సాటిస్ఫైడ్గా వెళ్ళాము ఆ సెట్ నుంచి. అది ఒక్కటి మాట ఉంది. ఇంతమంది మంచి డైరెక్టర్లను చూశారు కదా, ఎక్కడోనా డైరెక్టర్ని అయితే బాగుంటుంది అన్న థాట్ రాలేదా? నేనా? వచ్చింది వస్తా కదా, వచ్చింది, అన్ని క్రాఫ్ట్స్కి వచ్చింది. నాకు ఒక హ్యాబిట్ ఉంది, ఏమైనా చూస్తే నాకు చేయాలని ఉంది లేదు దట్ సెకండరీ, దానికి ఫుల్లీ డీప్ డైవ్ చేసి దానిపైన సర్దు చేసి రీసెర్చ్లు కొట్టి అంతా చేసుకుంటాను, జస్ట్ ఇన్ కేస్ ఎప్పుడు కనెక్ట్ అయిపోతే. వచ్చింది, బట్ వాట్ అ డైరెక్టర్ డస్, ఇట్స్ అన్డూ, ఇట్స్ నాట్ ఈజీ టు, అది ఇంట్రిన్సిక్గా రావాలి ఆ ఇమోషన్, ఆ కథ, అది యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఇన్ యూ, అది రావాలి, వస్తే చేస్తా. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా జాన్వీని మేము డైరెక్టర్గా చూద్దామండి. ప్రేమంటే ఈ జర్నీలో ద మోస్ట్ సాటిస్ఫాక్షన్ డే ఏంటి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? చాలా హారబుల్ డే ఏంటి? ఉంటాయి, హారబుల్ డేస్ కూడా ఉంటాయి, ఐఎమ్ షూర్ ఉంటాయి కదా. ఎవ్రీ డే దేర్ ఆర్ డేస్ దట్ మేము ఏదో ఒకటి మా మనసులో అనుకొని వెళ్తాం, హ్యాపీగా వెళ్తాం, ఇదే అవుతుందని ఆ కోరికతో, అది అయ్యదు, అదే లైఫ్. ఉంటాయి, దే మస్ట్ హ్యావ్ బిన్ మెనీ డేస్ అలా అయ్యాయి. ఐ థింక్ కపుల్ ఆఫ్ డేస్ మేబీ షూట్ గెటింగ్ పోస్ట్పోన్ విత్ ద రెయిన్, దిస్ దట్, ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉన్నాము, చేయలేకపోయాము, అవన్నీ ఉంటాయి. అండ్ హ్యాపీయెస్ట్ డే ఆనెస్ట్లీ ఎనీ డే వీ ఫినిష్ అవర్ వర్క్ వీ హ్యాపీ. ప్రతిరోజు వర్క్ షీట్ చూపిస్తారా మీ నాన్నగారికి? చూపించేవారా ఏం జరిగింది, ఎంత ఖర్చు అయింది? డేకి ఏమైనా టైం ఫోన్ చేసి ఇప్పుడు ఏమేమి జరుగుతుంది నెక్స్ట్ ఫుల్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో ప్రిపేర్డ్గా ఉంటాం ఆల్వేస్, ఏమైనా టైంకి. ఆయన అది ఒక్క టైం అలా ఉండదు, బికాస్ మళ్ళీ మీరు ప్రిపేర్ అయ్యి వస్తారు కదా. ఆయన ఎప్పుడైనా మీకు తెలుసా లేదా వాట్ యువర్ డూయింగ్, అది ఇంపార్టెంట్ ఆయనకి. దట్ యూ షుడ్ నో దట్ ఇదంతా మీరు పెట్టి తీసుకుంటే అట్లీస్ట్ మీ క్లారిటీ ఉండాలి ఏం జరుగుతుంది. అది లేదంటే దెన్ ఇట్స్ అ వేస్ట్ టు డూ ద వర్క్. సో ఎప్పుడైనా అడుగుతూ ఉంటారు. ప్రేమంటే స్టార్ట్ టు ఎండ్ మొత్తం ఈ సినిమా కథ వినడం దగ్గర నుంచి ఫస్ట్ కాపీ అయ్యేంత వరకు మీరు పూర్తి ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేశారు? 100%. స్టార్ట్ ఆఫ్ స్టోరీ వచ్చింది, సంబడి బ్రాట్ ఇట్ టు మీ, అండ్ నాకు చాలా నచ్చింది. సో ఐ సెడ్ ఓకే చూద్దాం, లెట్స్ ట్రై అండ్ ఆల్ దట్. సో అప్పుడు నాకేం ప్రొడక్షన్ అవన్నీ, నేను కుబేరా చేస్తున్నాను అప్పుడు, ఫ్రంట్ ఎండ్ రావాలని ఏం ప్లాన్ లేదు అలా. బట్ స్టోరీ నచ్చింది, ఇట్ వాజ్ అ నైస్ స్వీట్ స్టోరీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ ఉంది, క్యారెక్టర్స్ బాగున్నాయి, హీరోయిన్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ రైట్ ఇన్ సచ్ స్వీట్ వే, అది స్వీట్గా ఉంది ద ఫ్లో ఆఫ్ ఎమోషన్స్. సో నాకు నచ్చింది, తీసుకున్నాను, డెవలప్ చేసాము ఫర్ అ లాంగ్ టైమ్. ప్రీ ప్రొడక్షన్ వెంట్, స్టోరీ అండ్ డ్రాఫ్ట్ రైటింగ్ వెంట్ ఆన్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. వెన్ వీ వర్ ఫైనలీ ఫుల్లీ హ్యాపీ, దెన్ రానగారి దగ్గర వెళ్ళా, రానగారు చెప్పా, ఆయనకు నచ్చింది, దెన్ వీ బోత్ సాట్ ఆన్ ఇట్, మళ్ళీ చేసాము మా చేంజెస్ ఫ్రమ్ హిజ్ ఎండ్, ఆయన వ్యూ అండ్ ఎవ్రీథింగ్ అంతా రెడీ అయ్యాము, ఓకే వీ కెన్ గో అని అనుకుంటే దెన్ వీ వెంట్ ఆన్ టు ఫ్లోజ్ అండ్ దెన్ ద షూట్ హ్యాపెండ్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ క్వైట్ స్మూత్లీ ఫ్రమ్ దర్. ఈ రష్మిక ఈ కథని మీ దగ్గర పంపించారు? ఆమెనే చెప్పింది. షీ లైక్డ్ ఇట్, ఆమె నచ్చింది. సో షీ ఆస్క్డ్ మీ దట్ నువ్వు స్టోరీస్ వింటున్నావు కదా, వింటావా? ఐ సెడ్ డెఫినెట్లీ వింటా, మీకు నచ్చిందంటే నేను 100% వింటానే. విన్నాను, నాకే నచ్చిపోయింది. సో యా, షీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బ్రింగింగ్ ఇట్. హీరోయిన్ క్యారెక్టర్ రష్మిక గారు చేద్దాం అనుకున్నారా? అలాంటిది ప్లానింగ్ ఉండేది? అలా ఏం లేదు అండి. ఇట్ వాజ్ జస్ట్ షీ హెడ్ హర్డ్ ఇట్, ఆమెకు తెలుసుంది త్రూ అండ్ వియా, అండ్ షీ న్యూ ద డైరెక్టర్ while back and all that. So professionally they knew each other, so that she just helped it move forward. She's always a supporter of good talent. So రష్మిక గారితో ర్యాప్ అన్నది కుబేరా నుంచి అంతేనా? అంతకు ముందు అవును, కుబేరా టైంకి I was first person to reach out to her. Start అలా అయింది, and then she's so beautiful as a human being. She's heart of gold. ఆమె సో కనెక్ట్ అయిపోయాను ఆమె. ఎలా ఉండేది ఆ జర్నీ రష్మిక గారితో?
ప్రతిరోజు ఎవ్రీ డే వాజ్ వెరీ నైస్. ఆమె షీ సో లవ్వింగ్గా ఉంటుంది. ఆమెకి ఏం లైక్ హంబుల్, స్వీట్, లవ్వింగ్, హార్డ్ వర్కింగ్. అసలు ఆమె చూస్తే నాకు నేను ఇనఫ్ వర్క్ చేస్తున్నా లేదా అలా డౌట్స్ వచ్చాయి. దెన్ ఐ వాజ్ లైక్ ఐ నీడ్ టు వర్క్ హార్డర్. మీకు చూస్తే నాకు ఒక డిసిప్లిన్ ఇంకా రావాలని ఉంది. సో ఐఎమ్ డిసిప్లిన్, హ్యాట్స్ ఆఫ్. వెరీ ఫ్యూ పీపుల్ కెన్ హ్యావ్ ద డిసిప్లిన్. అంత పెద్ద స్టార్డమ్ పెట్టుకొని She is అంత quite very calm. grounded అవును. and very hardworking. Like it's very like she's blessed to be our discipline ఉండడం is like blessings. ధనుష్ సార్ కూడా చూసాము, నాగ్ సార్ కూడా ఆల్ వెరీ డిసిప్లిన్డ్ యాక్టర్స్తో పనిచేసి నా లైఫ్లోనే ఎక్కువ డిసిప్లిన్ వచ్చేసింది. యా, వెరీ గుడ్ టు లెర్న్ ఫ్రమ్ సీయింగ్ దెమ్ వర్క్. సెట్కి ఎలా వెళ్ళేవారు? వాళ్ళకన్నా ముందు అటెండెన్స్ మీదే ఉండదా? డిపెండ్స్ డిపెండ్స్. డే పైన నేను ఇంకా పనులు కూడా ఉంటాయి. అవును. మళ్ళీ ప్లానింగ్ పనులు ఉంటాయి ఫర్ ద నెక్స్ట్ షెడ్యూల్స్. సో డిపెండ్స్. రష్మిక గారి సినిమా గర్ల్ ఫ్రెండ్ ఈ వీక్ లోనే వస్తుంది. ట్రైలర్ చూసారా? చూసాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ హర్. నేను గర్ల్ ఫ్రెండ్ గురించి ఎంత విన్నాను, బికాజ్ ఎప్పుడు మాట్లాడితే ఇట్ వుడ్ కమ్ అప్ ఇన్ కాన్వర్సేషన్ అండ్ ఆల్ దట్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దెమ్ అండ్ ఆల్ మై గుడ్ విషెస్ అండ్ లక్ టు దెమ్. ప్రేమంటే కథ వింటున్నప్పుడు ఈ కథ నేనే చెప్పాలి అని ఎప్పుడు అనిపించింది? ఏ స్టేజ్లో అనిపించింది? ఫస్ట్ నరేషన్ కనిపించింది నాకు చాలా తక్కువ. ఫస్ట్ నరేషన్లో అలాగే సెట్ ఏం కనెక్ట్ అవుతుంది, నాకు కనెక్ట్ అయిపోయింది అది. మేబీ ఇన్ ద నరేషన్ స్టైల్, మేబీ ఇన్ ద స్క్రీన్ ప్లే, ఐ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ వాస్, బట్ జస్ట్ ఫస్ట్ నరేషన్కి ఐ వాజ్ లైక్ నేను ఇది చేస్తా. వాట్ ఎవర్ ద ప్లాన్ లేదు, ఏం లేదు, బట్ ఐ వాజ్ లైక్ నాకు కావాలి మూవీ అంతే. సో అది డిసైడ్ అయిపోయాను. ఫస్ట్ చాలా కథలు విన్నారు మీరు ఈ జర్నీలో? చాలా కథలు విన్నాను. బోరింగ్ అనిపించదా? లేదండి, నచ్చాయి. నాకు జనరలీ స్టోరీస్ వినడం నచ్చుతుంది. సో నేను వింటా ఉన్నాను. బట్ ఈ స్టోరీలో ఇట్ వెంట్ దట్ ఎక్స్ట్రా మైల్. ఐ డోంట్ నో ఎలా అయింది. మేబీ ఇట్ వాజ్ జస్ట్ డెస్టిన్ టు హ్యాపెన్, ఐ డోంట్ నో. బట్ అది వన్ ఎక్స్ట్రా మైల్ వెళ్ళి అది జస్ట్ వర్క్డ్ ఫర్ మీ. మీరే ఇది మీ నాన్నగారి దగ్గర తీసుకెళ్ళారు. ఎలా ఒప్పించారు మీ నాన్నగారిని ఈ కథ చేయాలి మనం మన బ్యానర్? నేను మెరిట్స్ చెప్పా, డిమెరిట్స్ కూడా చెప్పారు. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్లీ ఒప్పుకున్నారు. అదొక క్లాస్ లా ఉండేదేమో మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్? లేదు, అయినా హీఈస్ వెరీ ఓపెన్ ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ రీజన్స్ అండ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు కమిట్ హీల్ సే డూ ఇట్. నాకు కమిట్మెంట్ ఉందని చూశారు, సో ఓకే చెప్పారు, లేకపోతే చెప్పరు. సో అదే. ప్రియదర్శి ఆనంది మీ ఫస్ట్ ఆప్షన్? చాలా మందిని అనుకుని మోరలెస్ లైక్ టువర్డ్స్ ఇట్స్ in the starting process only those names were there on the top of the list. Okay. Of course options untai, but they fit really well. Like together they looked really correct for the roles. Anandi garu, I was in awe of her performance. I expected that she'll be very good, but I choose the first hand. Very superb performer. Darshi, we all know he's a sweetheart, superb. He also gives it his all. Ante వర్సటైల్గా ఉంటారు దర్శి గారు. హీ కెన్ డూ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ థింగ్స్. సో వెరీ కన్విన్సింగ్గా ఉన్నారు కపిలాగా. సుమా గారు ఫస్ట్ ఆప్షన్ ఉన్నారు. సుమా గారు ఫస్ట్ అంటే వీడియో కూడా ఇచ్చారు ఆ రోజు. నేను చెప్పా ఎందుకు మ్యామ్ ఇస్తున్నారంటే ఇచ్చేసారు అది. సో నేను చేయను అని చెప్పేశారు నాకు ఫోన్లో. లేదు జాన్వి నువ్వు ఇలా అడిగితే నేను ఎలా చెప్పాలి, నాకు వద్దు, నేను చేస్తలేను అని చెప్పారు. అయితే సార్ మీరు వినండి, మళ్ళీ నాకు ఫోన్ చేసి నో చెప్పండి, నో ప్రాబ్లం, ఏం ప్రెషర్ పెట్టలేను, ఇట్స్ కంప్లీట్లీ యువర్ విష్ చెప్తే ఓకే పంపి అమ్మా అని ఫైనలీ పర్సిస్టెంట్గా కొంచెం వెనక పడాను. ఓకే చెప్పారు. విని నాకు కాల్ చేసి ఐ విల్ డూ ఇట్ జాన్వి అని చెప్పారు. ఐ వాజ్ లైక్ ఎస్, ప్రశాంతంగా ఫీల్ అయింది ఆ రోజు. సో యా, ద కాస్ట్ వాజ్ వెరీ లైక్ పిక్డ్ విత్ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఆర్ సైడ్. అంటే వాళ్ళే కావాలని ఉంది. ఎక్కడైనా ఏషియన్ ట్రంప్ కార్డ్ వాడారా? ట్రంప్ కార్డ్ అంటే లేదండి. ఇప్పుడు నాకు రీచ్లో కొంచెం హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ. నాకు ఆ ఆపర్చునిటీ ఉంది, సో ఐ యూజ్ ఇట్. ఎంత నేను యూజ్ చేయొచ్చు అంత చేస్తా. బట్ దట్ ఈస్ వాట్ ఐ టెల్ టు ఆల్ మై ఫెలో ప్రొడ్యూసర్స్ ఆల్సో. నేను ఎవరితో మాట్లాడతా, మీ ఫిల్మ్ వస్తుంది కదా నేను చేసి ఇస్తాను ఇది ఇది. సో ఇంత సెపరేట్ అడ్వాంటేజ్ లేదు అది. నేనంటే అందరికి ఆఫర్ చేస్తూ ఉంటాను, ఇక్కడ కూడా వేస్తాను, ఇక్కడ వేస్తాను. నాకు అందరు మార్కెటింగ్ చేయడం ఒక పిచ్చి.
నేను అందరికి వెళ్ళి చెప్తాను, నేను మీకు మార్కెటింగ్ చేసి ఇస్తాను ఇది 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 సో నాకు హ్యాబిట్ అది. సో దాంట్లో వాడాను, డెఫినెట్లీ నాకు హెల్ప్ అయింది. నేను స్టాండ్ కొంచెం పెట్టించాను, నా టీజర్ ప్లే చేపించచ్చు కొంచెం స్క్రీన్స్లో ఫస్ట్ డే, అది యూజ్ చేశానండి అంతే, ఇంకేం లేదు. అలా సినిమాల్ని ఓటీటీలకు అమ్ముకోవడమే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది కదా ఈ రోజుల్లో. మీరు ఈ టాస్క్ని దీన్ని కూడా దాటుకుని వచ్చేసారు. ఓటీటీకి అయిపోయిందా బిజినెస్ అంతా? బిజినెస్ ఈజ్ హ్యాపెనింగ్, యా, ఇట్స్ ఆల్ గుడ్. సో రానా గారు డాడ్ హెల్ప్ చేశారు, వాళ్ళ బ్లెస్సింగ్ ఉంది. సో అది నాకు వాళ్ళ హెల్ప్ డెఫినెట్లీ, నా క్రెడిట్ ఏం లేదు దాంట్లో. రానా గారి ఇన్పుట్స్ ఏంటి ఈ సినిమాకి? Rana Garu gave me a lot of advice on how to set up the story. Starting lo creative advice ainadi, it's very phenomenal. Aina thought process is little very oka fresh perspective laga untadi, out of box. So aina correct ga oka meter lo cheptaru, ela undali, idi change ayali, chinna chinna maatalu kuda mem ankomu, but he'll have the right feedback. So adi icharu, కొంచెం మ్యూజిక్ హెల్ప్ చేశారు. సో హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ క్రియేటివ్ సైడ్ ఇన్పుట్స్. అండ్ దెన్ నౌ బిజినెస్లో కూడా అఫ్ కోర్స్ హీస్ మ్యావరిక్ ఉన్నారు. సో చిన్న సినిమా అంటే నా భుజాల మీద వేసుకుని పనిచేస్తారు. వెరీ సపోర్టివ్, వెరీ ఎన్కరేజింగ్. దట్స్ వై ఐ వాజ్ లైక్ ఐ ఫెల్ బ్లెస్డ్ వెన్ హీ సెడ్ లెట్స్ డూ దిస్ టుగెదర్ అమ్మా అని చెప్పారంటే ఐ వాజ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్. అది గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఆయన మెంటర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రొడక్షన్లో అదే బ్యానర్లో మీరు సోలో ప్రొడ్యూసర్గా, దాదాపుగా సోలో ప్రొడ్యూసర్గా చేస్తున్న ఫస్ట్ సినిమా కదా. మీ బ్యానర్ వాల్యూ యాడ్ చేసుకోవడానికో, ఈ సినిమా క్రేజ్ తీసుకురావడానికో, ఎవరైనా గెస్ట్ రోల్స్ని తీసుకొచ్చి చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి ఏమైనా చూడొచ్చా? 21st November మీ స్క్రీన్లో చూసి నాకు కాల్ చేయండి. 21st Novemberకి you'll see lot of surprises, nice fun surprises, story lineలో ఉన్నవి, ట్విస్ట్ ఉంటుంది మూవీలో కూడా, అది కూడా నచ్చుతుంది 100%. సో ఉన్నాయి సినిమా అవుట్పుట్ చూసారా? మీ నాన్నగారు అవుట్పుట్ చూసిన తర్వాత ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటి, ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? చెక్ చేశారు, ఆయనకు నచ్చింది. మన రామన్ గారు కూడా చూశారు. సో హీ హ్యాస్ లైక్ హీ హ్యాడ్ నైస్ సమ్ వెరీ గుడ్ ఇన్పుట్స్ టు గివ్. నాన్నగారు సీజ్ సర్టన్ రషెస్ అండ్ ఆల్ దట్, సో హీ హ్యాస్ సమ్ గుడ్ ఇన్పుట్స్ టు గివ్. సో అందరు ఇచ్చారు. We worked on all of it, so we're very happy that anta diverse perspectives maak access undi, because andarku undadu sometimes. And director gar kuda was very happy to take that input and like apply it immediately. So andar help తీసుకున్నాము and andar inputs తీసుకొని best possible మేమేం చేయొచ్చు ప్రోడక్ట్ పెట్టాము, ఛాన్స్ కావాలంతే. 2 జనరేషన్లు చూసారు, మీ తాతగారు మీ నాన్నగారు. ఏ క్వాలిటీస్ మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు వాళ్ళిద్దరిలో? డిసిప్లిన్ అండి. డిసిప్లిన్ లేదంటే ఏమైనా జాబ్లో, ఏమైనా ఇండస్ట్రీలో 9 to 5 ఉండొచ్చు, అది సినిమా ఉండొచ్చు, ఎక్కడైనా మీరు సర్వైవ్ చేయలేకపోతారు. అది వాళ్ళలో ఉంది. హంబుల్నెస్. మీరు ఏమైనా చేస్తే హంబుల్ లేరంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ కదా. సో దోస్ 2 థింగ్స్ దే రియలీ హ్యాడ్. అది ఒక గ్రౌండెడ్, యాంకర్డ్ ఫీలింగ్ ఉంటుంది. గ్రౌండెడ్గా ఉండాలి, డెఫినెట్లీ డిసిప్లిన్గా ఉండాలి, కమిటెడ్గా ఉండాలి. అవి నేర్చుకున్నానండి. హార్డ్ వర్క్ ఏం సబ్స్టిట్యూట్ లేదు. మీ స్మార్టెస్ట్ ఉండొచ్చు, ఏమైనా ఉండదు, హార్డ్ వర్క్ చేయరంటే యూ కెనాట్ గో ఫార్వర్డ్, ఫార్ వెళ్ళరు. అదే. సో ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో అమ్మాయిలు ప్రొడ్యూసర్ అవుతున్నారు, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు స్వప్న గారు ఉన్నారు, ప్రియాంక గారు ఉన్నారు, సుప్రియ గారు ఉన్నారు, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు హారిక హాసన్లో హారిక గారు కూడా ప్రొడక్షన్ నిహారిక చేస్తున్నారు. ఈ బ్యాచ్, ఈ జనరేషన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? హ్యాపీ ఫీల్ అవుతుందండి. బికాజ్ ఎప్పుడైనా లైక్ ఐ డోంట్ నో ఎందుకు, బట్ దట్ నేరేటివ్ వాజ్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్ దట్ ఓ సినిమా ఇండస్ట్రీలో ఫీమేల్స్ షుడ్ బి లెస్సర్ అండ్ అవన్నీ ఉంటాయి. సిన్స్ అ లాంగ్ టైమ్ ఇట్స్ బిన్ దేర్, ఐ హావ్ హర్డ్ ఇట్. లక్లీ నా ఫ్యామిలీలో అలా ఎప్పుడు ఎవరు చెప్పలేదు. ఐ వాజ్ ఆల్వేస్ ఎన్కరేజ్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ. సో దట్ వాజ్ మై గుడ్, నా అదృష్టం అది. బట్ ఆ నేరేటివ్కి బ్రీచ్ చేసి, ఆ గ్లాస్ సీలింగ్కి క్రాస్ చేసి అందరు చేస్తున్నారు. ఇట్స్ సో నైస్ అండ్ దేర్ ఆల్ సక్సీడింగ్. దట్స్ ద బెస్ట్ పార్ట్. స్వప్న గారు కల్కి చేశారు, విచ్ ఈస్ లైక్ ఇట్ ఫెల్ లైక్ సచ్ అ హ్యాపీ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి. సో ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి ఫీమేల్ ప్రొడ్యూసర్ ఆర్ మేల్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ ఇస్ ప్రొడ్యూసర్, రైట్? దట్స్ హౌ ఇట్ ఈస్ అండ్ వీ ఆల్ వర్క్ లైక్ దాట్. సో ఇట్స్ రియలీ నైస్. కాకపోతే న్యూ జనరేషన్, కొత్త జనరేషన్ వస్తుంది. ఐడియాలజీ కొత్తగా ఉండొచ్చు. ప్రొడక్షన్లో ఇప్పటివరకు మనం చూసిన పాత పద్ధతులన్నీ పక్కన పెట్టి కొత్తగా ఏదైనా ట్రై చేసే అవకాశం ఉంటుంది. పైగా మీరు అందరూ చదువుకుని వచ్చారు.
బెస్ట్ పార్ట్ ఏంటంటే బాగా చదువుకుని వచ్చారు, మీకు తెలుసు ఏం ప్రొడక్షన్ ఎలా చేయాలి, ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకుని వచ్చారు. కాకపోతే ఇక్కడ ఉన్న సినారియో చాలా వేరు. మనంతా ముతక పద్ధతుల్ని రొటీన్ ఫార్ములాని నమ్ముకుని సినిమాలు చేస్తున్న ప్రొడక్షన్ ఒకవైపు ఉంది కదా, దాన్ని ఎలా బీట్అవుట్ చేసుకుంటూ మీ మార్క్ ఎలా చూపించబోతున్నారు? ఐ థింక్ నేను ఎంతైనా నేర్చుకొని వచ్చేయచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ ఏం నేర్పిస్తుంది అది ఏ బుక్ నేర్పించలేదు. సో ఒక ఐడియల్స్తో వచ్చాను 150%, ఇలాగే అయ్యాలి, ఇలా ఉండాలి, అవన్నీ నేర్చుకొని వచ్చాను, అంతా అన్లర్న్ చేశాను, ఎక్స్పీరియన్స్ నుంచే నేర్చుకున్నా. సో ద వే దట్ వీ డూ థింగ్స్, అఫ్ కోర్స్ స్మాల్ థింగ్స్ వీ హ్యావ్ టు చేంజ్ అండ్ మేక్ బెటర్ విత్ టైమ్, బట్ there is a reason certain things are done in the process there అని అది నేర్చుకున్నాను యాక్చువల్లీ. సో నాకు ఈ సిస్టమ్ నాకు కాంట్రిబ్యూట్ చేసింది, నేను అంతా ఇప్పుడు దాకా కాంట్రిబ్యూట్ చేయలేకపోయాను ఆ సిస్టమ్కి. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అఫ్ కోర్స్ ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఉంటుంది మా దగ్గర, మేబీ బికాస్ వీఆర్ లిటిల్ యంగ్, మోర్ ఇన్ టచ్ విత్ టుడేస్ ఆడియన్సెస్ ఐ వుడ్ సే. బట్ ఆఫ్టర్ అ పాయింట్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఎవ్రీబడి క్యారీస్ దట్ రియలీ షేప్స్ హౌ ది ఇండస్ట్రీ వర్క్స్, విచ్ ఇస్ అన్బీటబుల్. అది ఎంతైనా ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు, అది నాకు రాలేకపోతుంది టిల్ ఐఎమ్ మేబీ 50. ఏఎంబీని ఎక్స్టెన్షన్ చేస్తున్నారా వేరే వేరే చోట్ల? అవునండి, ఇప్పుడు ఏఎంబీ బెంగళూరు వస్తుంది, బెంగళూరు. ఓకే, యా దట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్. AAA వస్తుంది వైజాగ్లో, ఏఎంబీ క్లాసిక్ వస్తుంది ఆర్టీసీ దగ్గర. సో ఉన్నాయి. రానా గారితో కొలాబరేషన్లో ఏమైనా వేరే? అవునండి, క్లాసిక్ ఏఎంబీ అది ఎక్కడ? అదే ఆర్టీసీ క్రాస్ ఆర్టీసీ క్రాస్. రోడ్స్. ఇవన్నీ ఒకే టైంలో డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉన్నాయి, అంతా సెట్ అయ్యాలి, రెడీ అయ్యాలి. సో ఎవ్రీబడి ఈస్ లుకింగ్ ఇన్ టు ఇట్. నాకు ఆ సైడ్ తెలియదంతా, సో నేను కన్జ్యూమర్ సైడ్ పని చేస్తాను, సో నాకు అది తెలుసు. ఈ ఎగ్జిబిషన్ సెక్టర్, డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ఇవన్నీ అర్థమయ్యాయండి? అవునండి, అర్థం అంటే చేసుకోవాల్సిందే, బికాస్ ఇది ఒక ఈకో సిస్టమ్ కదా, దాంట్లో అందరే ఒక టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్. సో అన్ని సర్వీసెస్ అనుకొని అండర్స్టాండ్ చేసే చేయొచ్చు. నాకు యాక్సెస్ ఉంది అనమాట, సో ఇంకా ఈజీగా అండర్స్టాండ్ చేయపోయాను. సో అంతా అండర్స్టాండింగ్ ఉంది. నేను మార్కెటింగ్ సైడ్ చూసుకుంటాను ఎక్కువ, ఫ్రంట్ అండ్ కన్జ్యూమర్ సైడ్ ఆ సైడ్ చూసుకుంటాను ఎక్కువ. ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్ ఆన్ ద హౌ ద సర్వీస్ ఇస్ ప్రెజెంటెడ్, హౌ ఇట్స్ గోయింగ్, ఫీడ్బ్యాక్ ఆ సైడ్ చూసుకుంటాను ఇంకా. సో ప్రొడక్షన్ పరంగా మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ప్రొడ్యూసర్ అంటే ఎలా ఉండాలి? ఎలాగైనా ఉండొచ్చు అండి, అలా వన్ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఉంటే ఇంకేంటి, అలా ఉండదు కదా. అందరిలో ఏదో ఒక క్వాలిటీ ఉంది, అందుకే వాళ్ళు ఇక్కడ వచ్చారు. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నాకు నా లైఫ్లో ఒకటే ఐకాన్ ఉన్నారు, అది నా గ్రాండ్ ఫాదర్. అది సెట్ ఏమైనా చేస్తే ఆయన ఎలా ఫీల్ చేస్తారు, ఆయన ప్రౌడ్ అవుతారా, ఆయన డిసప్పాయింట్ అవుతారా, అలా అనుకునే ఏమైనా డిసిజన్ తీసుకుంటారు. సో నాకు లైఫ్లో ఒకటే ఇన్స్పిరేషన్. ఆయనతో మీ కాన్వర్జేషన్స్ ఎలా ఉండేవి? చాలా ఉన్నాయి. ఎలా ఉండేవి అంటే ఏ విషయాలు ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు? ఎవ్రీ టాపిక్, మీ టాపిక్ చెప్పండి అది మాట్లాడేశారు. రిలీజియన్, ఫిలాసఫీ, పాలిటిక్స్, వరల్డ్ పాలిటిక్స్, ఎకానమిక్స్, సినిమా అంటే ఎక్కువనే మాట్లాడుతుంటే, బికాజ్ హీ హ్యాడ్ సో మెనీ స్టోరీస్. ఆ స్టోరీస్ వింటేనే నేర్చుకుంటాం, ఆ స్టోరీస్ అలా దొరకవు, పర్సనల్ స్టోరీస్. సో మీ టాపిక్ చెప్పండి మాట్లాడాము 100%. అది నాకు ఆ అదృష్టం నాది, దట్ ఐ గాట్ టు హ్యావ్ దోస్ కాన్వర్జేషన్స్, గ్రో అప్ విత్ దోస్ కాన్వర్జేషన్స్. సో దట్స్ లక్. మీరు ఎలాంటి సినిమాలు ఇష్టపడతారు? అన్ని సినిమాలు నాకు ఇష్టమే అండి. మాస్, క్లాస్ లాంటి ఏదైనా వేరియేషన్స్ ఉన్నాయా? అన్నీ ఇష్టం అండి. నేను ఫస్ట్ షో వెళ్ళి విసిల్ కూడా కొడతా ఫ్యాన్స్తో. నేను హాలీవుడ్ సినిమాలు కూడా నాకు నచ్చుతాయి. నేను జర్మన్ కూడా చూస్తా, నేను జాపనీస్ కూడా చూస్తా, కొరియన్ కూడా చూస్తా. సినిమా అంటే అన్నీ చూసేస్తా, అంత నచ్చుతుంది. మల్టీప్లెక్స్లో చూడడం ఇష్టమా లేదంటే మాస్ ఆడియన్స్లో? ఇప్పుడంటే నేను ఏమికి వెళ్తానండి. సో నాది ఎలా అవుతుందంటే ఇప్పుడు పని కొంచెం ఎక్కువ అయిపోయింది. సో ఎప్పుడు ఏఎంబికి, AAA, ART ఎక్కడైనా చెకింగ్కి, లేకపోతే ముక్తా, లేకపోతే అత్తపూర్ ఎక్కడైనా చెకింగ్కి వెళ్తాము, పనికి వెళ్తామంటే అప్పుడే సినిమా జరుగుతుంది, కొంచెం చూసి వచ్చేస్తాను. ఇప్పుడు అలా అయింది పరిస్థితి. ఏషియన్లో ఏ హీరోతో త్వరలో పనిచేయాలన్న గోల్ అలాంటిది ఏదైనా ఉందా? ఫలానా హీరోతో పనిచేయాలి? ఎవరు అలా ఒక్కట్లేరు, అందరితో పనిచేయడానికి హ్యాపీ నేను. సో
ఎవరైనా హీరోయిన్ అందరికి నేను ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ నాకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదే కదా అవి. సో వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ ఎవ్రీబడి, రీవర్క్ విత్ అవర్ ప్రీవియస్ హీరోస్ కూడా బికాజ్ వీ హ్యాడ్ సచ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఎవరైనా ఇట్స్ ఓకే విత్ అస్. ప్రొడక్షన్లో నెక్స్ట్ సినిమా ఏంటి మీద ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? ఏమైనా కథలు రెడీ చేసుకున్నారా? ఏం చేయలేదు, ఏం ప్లాన్ లేదు. అనుకుంటున్నా, ఐ థింక్ అబౌట్ ఇట్, చూద్దా. ప్లాన్ ఏం లేదు, ముందే చెప్పా కదా. ఇది కూడా ప్లాన్లో అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది, చేసేసా. చూస్తా. ఇప్పుడు బ్యాక్ ఎండ్లో అంటే ఐ విల్ డెఫినెట్లీ కంటిన్యూ టు వర్క్ యాజ్ ఐ వాజ్ వర్కింగ్. సో అదంటే ఉంది డెఫినెట్లీ. ఫ్రంట్ ఎండ్లో తెలియదు. 21st రిలీజ్ ఉంది కదా, ప్రీమియర్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? యాజ్ ఆఫ్ రైట్ నో నో ప్లాన్. ఉంటే చెప్తా. ప్రీమియర్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా సినిమా మీద? ఐ డోంట్ నో అండి. జనరలీ మేమంటే చేయము. It's not for any reason per se, but more to give it a chance on the first day because more people get to watch it, so more viewpoints vastay. That's all I think about it. It's a smaller group judging versus a larger group judging. Of course, there'll be a little bit of a difference. So ఫైనల్గా 21st మీ ప్రొడక్షన్ వస్తుంది బయటకి, ప్రేమ అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? ప్రేమతో తీసాము 100%. లాట్ ఆఫ్ హ్యాపీనెస్, లవ్, ఎవ్రీడే ఎక్సైటెడ్గా ఫ్రెష్ మైండ్తో తీసాము. ఒక సింపుల్ కథ ఉంది, బట్ నోన్ ఎమోషన్స్, ఫెమిలియర్ ఎమోషన్స్ ఉన్నాయి. బట్ దానికి ఒక ఫ్రెష్ యంగ్ వేలో, ఒక కపుల్ వేలో, మళ్ళీ ఒక ట్విస్ట్ ట్రాక్తో ఎక్సైటింగ్గా చేసి థ్రిల్లు ప్రాప్తిరస్తూ ట్యాగ్ లైన్తో వచ్చాము. సో ఛాన్స్ ఇవ్వండి అంతే చెప్పొచ్చు, బికాజ్ నాకు ఛాన్స్ దొరికితే నేను హ్యాపీ అంతే. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. Thank you ఫస్ట్ so much. ప్రొడక్షన్లో వస్తుంది సినిమా, ఫస్ట్ ప్రొడ్యూసర్గా, సోలో ప్రొడ్యూసర్గా ఫస్ట్ వస్తుంది సినిమా, పెద్ద హిట్ అవ్వాలి. మీరు ఇలాగే మంచి సినిమాలు తీయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ All యూ the సో best. మచ్.